పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది? పార్టీ అధ్యక్షుడితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్న బొత్స సత్యనారాయణకి సంఘీభావం తెలిపేదానికి మద్దతుగా అందరూ వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన డిప్యూటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతుగా నిలిచేట్టుగా చూసే కార్యక్రమం ఇప్పుడు ప్రధాన అంశం. మిగతా అంశాలు తప్పకుండా పార్టీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది. ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఏదైనా ప్రభావం పడేది? ఏం ప్రభావం అంటే అతను ఇట్లాగా పొలిటికల్ కాంటాక్ట్లో ఉన్నారు. వాటి గురించి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఎందుకు ప్రభావం పడుతుంది? ఏంది ఆ విషయం? దానికి దీనికి సంబంధం ఏంటి? వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో వచ్చిన సమస్యల వల్ల అది వచ్చింది. దానికి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధం ఎట్లా ఉంటుంది? తప్పకుండా మాకు సంఖ్యాబలం ప్రకారం మాకు మెజార్టీ ఉంది కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడని మేము భావిస్తాం. గౌరవ ప్రభుత్వాలు నామినేట్ చేయడానికి వెనకడుగు అడుగుతున్నారా? తెలియదు స్వామి, వాళ్ళు వెనకడిగేస్తారు, ముందడిగేస్తారు, కూటమి వాళ్ళని అడగండి. మాకైతే సంఖ్యాబలం ప్రకారం మా అభ్యర్థి గెలుస్తాడు మాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్.